నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి నేడు సాధారణ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. మొదటగా కార్యకర్తలతో కలిసి వెంకటగిరి సంస్థానం నుండి బయలుదేరి శ్రీ పోలేరమ్మ దేవస్థానంలో యువరాజ సర్వజ్ఞ కుమార ఏచంద్ర, డాక్టర్ సాయికృష్ణ ఏచంద్రల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాత బస్టాండ్ మీదుగా ప్రచారం చేసుకుంటూ శ్రీరామ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం తూర్పు వీధి వైపుగా శ్రీ కలివేలమ్మ దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించి శ్రీ కలివేలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆ ప్రాంత స్థానికులు, పార్టీ అభిమానులు రాజ సర్వజ్ఞ కుమార ఏచంద్ర, డాక్టర్ సాయికృష్ణ ఏచంద్ర, నేద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి మరియు ఆనంలను శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఆ పరిసర ప్రాంతాల్లో కొంతమేరకు ఫ్యాను గుర్తుకే 2 ఓట్లు వేయండి అంటూ ప్రతి ఇంటంట యువరాజ సర్వజ్ఞ కుమార ఏచంద్ర ప్రచారం చేశారు. అనంతరం ప్రచార రథం ఎంఆర్ఓ కార్యాలయం, స్టేట్ బ్యాంక్ సర్కిల్ మీదుగా నరసింహారావు వీధిలో ఫ్యాను గుర్తుకే ఓటు వేయండి అంటూ ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యులు మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న అరాచక రాజకీయం పోవాలంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని అన్నారు. ఒక చిన్న న్యూస్ వచ్చింది. నేను ఇందాక వెంకటగిరికి వచ్చినప్పుడు అది కూడా ఇప్పుడే చెప్పేస్తుందా. రాత్రికి నేను ఇక్కడ పడుకుంటానంట, ఉదయాన్నే మన సీఎం గారు వస్తారంట, నాకు బీఫామ్ ఇస్తారంట, నేను రేపు నామినేషన్ వేస్తానంట. గట్టిగా నవ్వంటాయా? నిజం జోక్ అది. అది ఇంతకన్నా పెద్ద జోక్ లేదు కదా. దానికి మించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అన్న ఆనం రామరెడ్డి గారిని, బల్లి దుర్గాప్రసాద్ గారిని ఏప్రిల్ 11వ తేదీ మీరందరూ పని కట్టుకొని వచ్చి మన అందరినీ కూడా తీసుకొని వచ్చి ఓటేసి గెలిపించు ప్రార్థన. ధన్యవాదాలు. మాజీ శాసనసభ్యులు పెద్దలు రాజా సాయికృష్ణ యాచంద్ర గారిని వారి సందేశం పంపిస్తున్నాము. మన అభ్యర్థి రేపు విజేత కాబోతున్న మిత్రులు ఆనం రామనారాయణ గారు, మన ఊరివారు, మనవారు, లోక్సభకి వెళ్ళబోతున్న మన బల్లి దుర్గాప్రసాద్ రావు గారి మిత్రులు, మా హితైషి శ్రీ రామ్ కుమార్ రెడ్డి గారికి, చైర్పర్సన్ గారు దొంతు శారదమ్మ గారికి, విచ్చేసిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ కూడా ఈరోజు మీ అందరి సహకార సౌజన్యాలతో ఈరోజు మనం ఈ పట్టణంలో ప్రచారం ఆరంభించాం, దిగ్విజయంగా చేసుకున్నాం. ఈరోజు ఇంతటితో కామా పెడుతూ మళ్ళీ ప్రోగ్రాం ప్రకారం మళ్ళీ టౌన్లో తిరగటం కొనసాగిస్తాం. అందరికీ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ, మీ అందరి వాడిగా ఈనాడు మేము ముందుకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న శ్రీ దుర్గాప్రసాద్ గారిని 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. దాని ఆపేశక్తి ఎవరికి లేదు. ఎందుకంటే సూర్యకాంతిని ఎవరు చేతులు అడ్డం పెట్టి ఆపలేరు. ఈరోజు ఆబాల గోపాలం ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గాల వెళ్ళినా జగన్ జగన్ జగన్, జనం జనం జగన్, ఇదే నినాదం. కాబట్టి ఈరోజు రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, పెద్ద గూడూరు శాసనసభ్యుడిగా ఎంపిక కావడం జరిగింది. చాలాసార్లు చెప్పా, చాలాసార్లు ఈ విషయం అందరికీ తెలుసు. మరి ఆ రోజు నుంచి వాళ్ళ కుటుంబంలో నన్ను ఒక సభ్యుడిగా, వాళ్ళ సోదరుడిగా వాళ్ళు భావించి ఏ కార్యక్రమం ఉన్నా మేమందరం కూడా కలిసిమెలిసి ముందుకు పోయే పరిస్థితి ఉంది. మరి ఈరోజు ముఖ్యంగా రామనారాయణ రెడ్డి గారి రాక ఈ నియోజకవర్గంలో ఒక విధమైన ఉత్తేజం. గతంలో ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు, ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మీకు తెలుసు. బాబు పక్కన రామా, బస్ పోతుంది పక్కరా. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఏ విధంగా ఉన్నా, ఏ విధంగా జరుగుతున్నాయని కూడా తెలుసు. ఇక దౌర్జన్యకాండ ఎక్కువ రోజులు జరగదు, దీనికి చరమగీతం పడే రోజు వచ్చిందని చెప్పే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చప్పట్లు కొడితే సరిపోదు,
2 ఫ్యాన్ గుర్తులు అసెంబ్లీకి పార్లమెంట్కి 2 ఫ్యాన్ గుర్తులు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం, కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరిని అడ్డుకట్ట వేయడానికి, వాళ్ళని నిరోధించేదానికి అవసరమైనటువంటి అధిక సంఖ్యలో పార్లమెంటు సభ్యులు కూడా గెలవాలని చెప్పే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు దాదాపు నేను చూసిన వెంటనే గెలుపు ఖాయమనే విషయం తెలిసిపోతుంది రామనారాయణ రెడ్డి గారికి కానీ నాకు కానీ. అయితే ఎంత మెజారిటీ వస్తుందో మీరే చెప్పాలా, ఎంత మెజారిటీ వస్తుందో మీరే చెప్పాలా. మీరు చెప్పే మెజారిటీ మీద జగన్మోహన్ రెడ్డి గారికి చెవులు దాకా వినిపించాలని చెప్పే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి రాజా గారు అడిగారు నన్ను, ఏమండి ఈ జనం ఏంటంటే జనం జనం ప్రభంజనం, జనం వెంట జనం అని చెప్పాను నేను. జనం జనం ప్రభంజనం. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ప్రతి ఒక్కరిని స్వయంగా కలవలేదనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తల్లాగా, మేమున్న అభ్యర్థులు మీ అన్నదమ్ముళ్లాగా, మీ కుటుంబ సభ్యుల్లాగా భావించి మీ అందరి యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకొని మా గెలుపుకు పాటుపడతారని, కృషి చేస్తారని చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. ఎన్నికల ప్రచారం ఈరోజు కార్యక్రమం చివరి అంశంలో ఈ సమావేశం ఈ 4 రోడ్ల కూడలిలో జరుగుతుంది. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేసేది ఒక్కటే, ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. ఈ 15 రోజులు 6 మండలాలు, మున్సిపాలిటీ మొత్తం అభ్యర్థులుగా అందరూ తిరగాలి అని అంటే కష్టసాధ్యమైనటువంటి పని. ఎక్కడికెక్కడ ప్రతి కార్యకర్త ఒక అభ్యర్థి అయి, ప్రతి కార్యకర్త ఒక నాయకుడై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఫ్యాన్ గుర్తుకి మీరు ఓటు వేయించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. అంతేకాదు, ఒక దుర్మార్గమైనటువంటి విధానం ఇవాళ ఈ ఎన్నికల్లో జరుగుతుంది. అధికార దుర్వినియోగం. ఇవాళ ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు మెప్మా గ్రూపులని, అలాగే అనేక సంక్షేమ పథకాలు అనాదిగా పొందుతున్నటువంటి సంక్షేమ పథకాలు తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులందరినీ కూడా ఆఫీసులకు పిలిపించి, కార్యకర్తల కార్యాలయాలకు పిలిపించి, శాసనసభ్యుల కార్యాలయాలకు పిలిపించి బెదిరింపు ధోరణితో మీరు చేస్తేనే మీకు ఈ సంక్షేమం, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉంటే మీకు ఈ సంక్షేమాలన్నీ ఆపేస్తామనేటువంటి బెదిరింపు ధోరణి ఇవాళ మున్సిపల్ అధికారులే స్వయంగా చేస్తున్నారంటే ఇంతకన్నా మరొక దౌర్భాగ్యం లేదు. ఇటీవలనే నాకు సర్వజ్ఞ గారు ఫోన్ చేశారు, అయ్యా ఇక్కడ ఉన్నటువంటి అనాదిగా ఉన్నటువంటి షాప్ రూమ్లన్నీ ఇప్పుడు కొట్టేయడానికి జేసీబీని తీసుకొచ్చారని. వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఒక్కటే మాట అన్నాడు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే ఏ అధికారికి కూడా అధికారం లేదు, ఈ యొక్క డిమాలిషన్ జరగదు, నేనున్నానని చెప్పి హామీ ఇచ్చి అధికారులకు వార్నింగ్ ఇచ్చి నిలిపినటువంటి సందర్భం ఉంది. మరి నిన్నటికి నిన్న మున్సిపాలిటీలో ఉన్నటువంటి మెప్మా మహిళా గ్రూపులందరినీ కూడా పిలిపించి మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏది చెప్తే అదే చేయాలి, అంతకు ఆ విధంగా కాకుండా మీరు ఇతర పార్టీల వైపు కానీ మొక్కితే మేము మీకు ఇచ్చే సంక్షేమాలన్నీ నిలిపేస్తానని చెప్పి ఒక మున్సిపల్ కమిషనర్ చెప్తున్నానంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం నడుస్తుందో మీరు ఆలోచన చేయండి. అందుకే ఇటువంటి సంఘటనలు ఏ ఒక్కటి జరిగినా సరే వెంటనే ఎన్నికల కమిషన్కి తెలియజేద్దాం, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొద్దాం, ఆ అధికారుల మీద చర్య తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఎవరు అధైర్యపోవలేదని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ మీకు అండగా మేమందరం ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు ఇవ్వండి. ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని మీరు ప్రసాదించండి. దుర్గాప్రసాద్ గారికి నాకు మీకు సేవ చేసేటువంటి అవకాశం మాకు కూడా ఇవ్వండి, ఫ్యాన్ గుర్తులకు ఓటేయండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్.
सर्व विद्यादि देवताय नमः मान्यरूपाय नमः మన పెద్ద మనవడు మన పెద్ద వెంకటగిరి రాజావాడు కూడా